హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, ఆడదాన్ని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నారు కానీ జీవితం అనే గమ్యంలో మాత్రం ఏ మగవాళ్ళు కూడా ఆదరించట్లేదండి. ఆడది ఒంటరిగా దొరికితే అరుదుగా భావించేవాళ్ళు. ఆడది ఒంటరిగా బడికెళ్ళినా గుడికెళ్ళినా లేకుంటే తన జీవన పోరాటంలో ఒక రోజులో ఎన్నోసార్లు ఆడది ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, 60 ఏళ్ళ ముసలి వాళ్ళు అయినా కావచ్చు ఫ్రెండ్స్. ఆడది అయితే చాలు ఫ్రెండ్స్, అందిపుచ్చుకునే మృగాలు ఏటాడే సమాజంలో మనం ఉన్నాము అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు తోడున్నా లేకపోయినా కానీ మీ గుండె ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వెళ్ళే దారులలో మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాక్షసులు లాంటి మగవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వయసుతో పని లేకుండా ప్రాణాలు తీస్తున్నారు. వాడుకొని వదిలేసిన పోనీ బిడ్డలకు తల్లిగానే మిగిలిపోతే, కుటుంబానికి కూతురుగానే ఉండిపోతే, లేదు అని అంటే కనుక చెరిపి పాడు చేసినా కానీ ఒక మగవాడు ఎంగిల్ చేసిన ఇస్తరాకులు అని చెప్పేసి సమాజంలో తలదించుకొనైనా బ్రతకగలిగారు ఫ్రెండ్స్. ప్రాణాలు తీయడానికి మాత్రం మీకు ఏ అధికారం లేదు కదండి. అంత నీచంగా దిగజారిపోయే మీ బుద్ధిని మీ తల్లిదండ్రుల్ని ఒక్కసారి మీరు వెనక తిరిగి ఆలోచించుకోండి. నీ అమ్మనో నీ అక్కనో అలాగే పాడు చేస్తే నీ కుటుంబం ఉండగలిగేదే, నువ్వు సమాజంలోకి రాగలిగే